ఈ నగరంలో ఆకాశాన్ని తాకే గాజు భవనాలు ఎన్నో. కానీ ఆ గాజు వెనుక నలబెర్కడిక్కుడి. ఇది అలాంటి ఒక ఎంఎన్సీ కంపెనీ కథ. ఉదయం 8:30 మెట్రో నుంచి దిగుతూ ఒక వ్యక్తి తన ఐడి కార్డ్ని సరిచేసుకుంటాడు. అతని పేరు అర్జున్. అర్జున్ ఒక సాధారణ ఉద్యోగి, కానీ ఆ కంపెనీకి అతను ఒక చిన్న గేర్ మాత్రమే. ఈ కంపెనీ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఉద్యోగుల రోజును చూడాలి. ఆఫీస్ లోపల అడుగు పెడితే ఒక ప్రపంచమే కనిపిస్తుంది. కొందరు ల్యాప్టాప్లు తెరిచి కోడ్లు రాస్తున్నారు. కొందరు మీటింగ్స్ లో ఈ గ్రాఫ్ చూడండి, సేల్స్ పెరిగాయి. మార్కెటింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. కొందరు కాఫీ చేతిలో పట్టుకుని ఈ ప్రాజెక్ట్ కోసం మనం డెడ్ లైన్ తప్పకుండా తీర్చాలి. అవును, రిస్క్లను తగ్గించడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరి పని వేరు, కానీ లక్ష్యం ఒక్కటే, కంపెనీ ముందుకు వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. I'll incorporate that feedback. Great. Let's review the timeline next. Sounds good. I'll make a note. కానీ ప్రతి ఉద్యోగి తన జీవితాన్ని నెమ్మదిగా డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. అర్జున్ తన సీట్లో కూర్చుంటాడు. ఈ రోజు అతనికి క్లయింట్ కాల్ ఉంది. అమెరికా టైం ప్రకారం అర్ధైనా కాల్ చేయాల్సిందే. ఎంఎన్సీ అంటే కేవలం పెద్ద జీతం కాదు, ప్రపంచం మొత్తం టైంకి మన జీవితం సర్దుకోవడం. పైన ఫ్లోర్లో మేనేజర్లున్నారు. వాళ్ళు టార్గెట్లు చూస్తారు, నంబర్లు చూస్తారు. కంపెనీ నడవాలంటే ఎమోషన్స్ కాదు, రిజల్ట్స్ కావాలి. కానీ ఆ రిజల్ట్స్ వెనుక నిద్రలేని రాత్రులుంటాయి, ఫ్యామిలీకి ఇవ్వలేని సమయం ఉంటుంది. ప్రాజెక్ట్ డెలివరీ డేట్ చూస్తారు. ఇక్కడ చూడండి, మన డెలివరీ డేట్ ఇది. అవును, దీన్ని గుర్తుంచుకోవాలి. సరే, దీని గురించి చర్చిద్దాం. కానీ ఆ రిజల్ట్స్ వెనుక నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఫ్యామిలీకి ఇవ్వలేని సమయం ఉంటుంది. ప్రమోషన్ వస్తే బాగుందురా, అదేకడా మంచి టైం వచ్చింది. జాబ్ సెక్యూర్గా ఉంటే చాలు. అవును, అదే ముఖ్యం. ఖచ్చితంగా కోరిక. ఇక్కడ ప్రతి ఉద్యోగికి ఒకే భయం, రేపు నా స్థానం ఉంటుందా? సాయంత్రం 7 కొందరు వెళ్ళిపోతారు. ఇంకా ఉండాలా? కొందరు ఇంకా సిస్టమ్ ముందు కూర్చుంటారు. అర్జున్ కూడా అలాగే. కంపెనీ లాభాల్లో పరుగెడుతుంది, ఉద్యోగి మాత్రం తన కలలతో పోరాడుతూనే ఉంటాడు. ఈ భవనం లోపల కంపెనీ పెరుగుతుంది, కానీ ప్రతి ఉద్యోగి తన జీవితాన్ని నెమ్మదిగా డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. ఎంఎన్సీ అనేది ఒక యంత్రం కాదు, వేల మంది కలలతో నడిచే ఒక పెద్ద కథ.